చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని మొదలుపెట్టి 4.0 అని తన నామకరణం చేసి దానికి ఒక లక్ష్యాన్ని, ఆ నామకరణం లక్ష్యంలో 4.0కి 2050 తన టార్గెట్ అని పెట్టి ఒక విజనరీగా ఒక డెవలప్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ఆయన ఒక సంక్షేమాన్ని దానికి యాడ్ చేస్తూ కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ఒక ఆలోచనలు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారు. సరే, ఇందులో మనం గమనిస్తే ఈ 30 రోజుల్లో ఆయన చేసినటువంటి ఒక ప్రయాణం అలుపెరగినటువంటి ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే తనకి ప్రజలు ఏదైతే తనను గుర్తిస్తారో, ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇలా పనిచేస్తారని భావిస్తారో అందుకు ఆయన 100కు 100% ఆ మార్కులను వేయించుకున్నారు. ప్రజల వైపు నుంచి 100కు 100% తన మార్కులు పడి ప్రజలకి వైపు నుంచి ఏదైతే తనని ఏ లక్ష్యంతో అయితే ప్రజలు గెలిపించారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ భయంతో అయితే ఓడించారో, ఆయన ఏమైతే చేయలేదని ఓడించారో, చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తారని గెలిపించారో వాటిని ఆ లక్ష్యాలని చేరటంలో 100కి 100% ఆయన ఆ రిజల్ట్లో పాస్ అయ్యారు. అంటే మనం చూస్తే ఫస్ట్ మెగా డిఎస్సి దగ్గర నుంచి మొదలుపెట్టి 16,600 ఉద్యోగాలతో మొదలుపెట్టి 16,347 ఉద్యోగాలతో మొదలుపెట్టిన తర్వాత ఆయన అక్కడి నుంచి పనిని ప్రారంభించి ప్రతి అంశం విషయంలో, అంటే తర్వాత పింఛన్లో ఏదైతే ఆ రోజు పింఛన్లు చేస్తానని చెప్పని పింఛన్లు చేయటం కావచ్చు, 4,000 రూపాయల పింఛన్ల పంపిణీ కావచ్చు, అదే దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్లు కావచ్చు, స్వయంగా ఆయన వెళ్ళటం కావచ్చు, స్వయంగా ఆయన వెళ్ళి పంచటం కావచ్చు, స్వయంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కావచ్చు, జరిగినటువంటి సందర్భాన్ని మనందరం చూసాం. ఇక తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తుల మీద, ప్రజల భూముల మీద తాను ఏదైతే తన బొమ్మ వేసుకొని ఈ భూములు నాయి అనేవి చెప్పుకునే విధంగా ప్రవర్తించారో చేశారో వాటన్నిటికీ ప్రజలకి ఆ రోజు ఎన్నికల ముందు అభయహస్తం ఇచ్చారు. ఎటువంటి పరిస్థితులు మేము వచ్చిన వెంటనే వాటిని రద్దు చేస్తామని చెప్పని వాటిని రావటంతో దాన్ని రద్దు చేసి రాజముద్రని, ప్రభుత్వ రాజముద్రని వేసి వాటిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని ప్రజలకు ఉపశమనాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇక తర్వాత చూసినట్లయితే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావటం, ఉచిత ఇసుక విధానాన్ని ఒక పాలసీని క్రియేట్ చేయటం, ఇది గతంలో ఒక మైనింగ్ మాఫియాగా ఇసుక మాఫియా తయారయ్యి ప్రజలని చాలా దుర్భారమైనటువంటి విధంగా దోచుకోవటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యారు వాళ్ళందరి విషయంలో కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా, వాళ్ళందరికీ రక్షణ ఉండే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని పాలసీని తీసుకొని రావటం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో వాటన్నిటిని పగలగొట్టడం, వాటిని ధ్వంసం చేయటం, అన్నా క్యాంటీన్లు ఎత్తివేయటం, వాటన్నిటినీ ఒక తీవ్రంగా వాటిని అన్యాయం చేసిన పరిస్థితి. మరి అటువంటి వాటన్నిటినీ కూడా అన్నా క్యాంటీన్లు అన్నింటినీ ప్రారంభించేందుకు తక్షణం ఆదేశాలు ఇవ్వటం, దాదాపు 183 క్యాంటీన్లు ఆగస్టు 15 నాటికి ప్రారంభం కావాలనే విధంగా అన్నిటికీ ఒక కార్యాచరణ చేసి కొన్ని దాదాపు ప్రారంభం అవుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక అదేవిధంగా డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో దానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేయటం, ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా ఎక్కడైతే అసలు ఉత్పత్తి జరుగుతుందో, ఎక్కడైతే పంటలు పండిస్తున్నారో అక్కడి నుంచే నిర్మూలించేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎవరైతే ఈ డ్రగ్స్ మహమ్మారితో భయభ్రాంతులకు గురవుతున్నారో, ప్రజలు ఎక్కడైతే భయభ్రాంతులకు గురవుతున్నారో, ఎక్కడైతే తల్లిదండ్రులు ఈ డ్రగ్స్తో పిల్లలు చెడిపోతున్నారని బాధపడుతున్నారో వాళ్ళందరికీ రక్షణ కల్పించేందుకు దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళటం. ఇక అదేవిధంగా రెడ్ అలర్ట్, రెడ్ శాండిల్ ద్వారా ఎక్కడైతే దుర్మార్గాలకి తీసుకెళ్తున్నారో రెడ్ శాండిల్ సంబంధించి అరికట్టేందుకు రెడ్ అలర్ట్ అనేటువంటి పేరుతో టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేయటం. ఇక అదేవిధంగా ప్రజా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి రివ్యూని చేయటం, విజిట్ చేయటం, వాటికి సంబంధించినటువంటి వాటన్నిటిని గతంలో ఏదైతే 19 తర్వాత జరిగినటువంటి అంశాలన్నింటినీ చూడటం, వాటన్నిటిని ప్రజావేదిక ఎక్కడైతే కూలగొట్టారో అక్కడి నుంచి చూసి వాటన్నిటిని పని ప్రారంభించే దిశగా అడుగులు వేయటం, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విజిట్ చేయటం, పోలవరాన్ని పరిశీలించటం, తక్షణం దానికి ఏం చేయాలి, ఎలా చేస్తే పోలవరం పూర్తవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు, ప్రతి వ్యక్తి కూడా పోలవరం పూర్తయితే అందరికీ వరప్రసాదినిగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో ఏం చేయాలనేటువంటి లక్ష్యంతో ఆ రకంగా ఆ అంశానికి ముందుకు తీసుకెళ్ళటం. ఇక స్కిల్ ఆంధ్ర అనేటువంటి స్కిల్స్ సెన్సెస్ ద్వారా స్కిల్ ఆంధ్రాని తీసుకురావటం, స్కిల్ ఆంధ్ర ద్వారా సెన్సెస్ క్రియేట్ చేసి యూత్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలకు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వ్యాపారాల దృక్పథాల్లోకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేయటం,
తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అంటే ఇంతకుముందు అమ్మఒడి పేరుతోటి 15,000 రూపాయలు ఇచ్చారు, ఒకరికే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతోటి వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా సహకరించే విధంగా, విద్యకి సహకరించే విధంగా శ్రీకారం చుట్టడం కావచ్చు. ఇక మీ భూమి మీ హక్కు పేరుతో జగన్ బొమ్మని రాజముద్రని ఏర్పాటు చేయటం కావచ్చు తొలగించి, ఇక సస్యశ్యామలం పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కృష్ణా డెల్టా ఎక్కడైతే ఉందో పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి నీళ్ళని గతంలో కూడా వాటిని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. తర్వాత వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం విషయంలో ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి, మరలా దాన్ని ముందుకు తీసుకొచ్చి వాటర్ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితిన ఇక సత్వర న్యాయం 48 గంటల్లోనే ఎవరైతే అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసే విధంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం, సత్వర న్యాయం అనేటువంటి దాంతో ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, మనం చూసాం మన ఇటీవల చిన్నపిల్లల్ని ఇచ్చేసినటువంటి వ్యక్తుల్ని తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయారు. సరే సూసైడ్ చేసుకోవాలన్నారా లేకపోతే అది ఇంకో రకంగా జరిగిందనేది పక్కన పెడితే దాన్ని మొత్తానికి అటువంటి యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవటం. ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేటువంటి అంశంతో 2026కి భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని, అదేవిధంగా మొన్న ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ని క్రియేట్ చేశారు. ఆ రూట్ మ్యాప్లో ఏమేమి అంశాలు ఉండాలి, ఎలా చేయాలనేటువంటి దానికి అందరికీ కూడా ఒక టాస్క్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ కావాలనేటువంటి టాస్క్ కావచ్చు. ఇక టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకు సంబంధించి ఎవరైతే ధర్మారెడ్డి పైన విచారణకు ఆదేశించడం, టీటీడీలో గతంలో జరిగినటువంటి అనేక అవినీతి కుంభకోణాల విషయంలో వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించాలి, వాటన్నిటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలనే విధంగా వాటికి యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేయటం. ఇక అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి రోడ్డుకి కేంద్ర మంత్రితోటి మాట్లాడి అనుమతి తీసుకోవటం, అదేవిధంగా కేంద్ర మంత్రి ద్వారా అనుమతిని పొందినటువంటి పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్డుకి. ఇక ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అని చెప్పని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అని పెట్టి వాళ్ళందరికీ 1వ తారీఖు ఫస్ట్ టైం 5 సంవత్సరాలు 1వ తారీఖు వాళ్ళకి జీతాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఏపీలో 70,000 కోట్లతో బీపీసీఎల్కి సంబంధించినటువంటి దాన్ని కేంద్ర మంత్రులతో మాట్లాడిన తర్వాత వాటిని ఆ లక్ష్యాలను అధిగమించే దిశగా ఎక్కడైతే మచిలీపట్నం ఆ ప్రాంత పరిధిలో దాదాపుగా బీపీసీఎల్ని తీసుకురావడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముందుకు తీసుకెళ్ళటం, దాదాపు అందుకు సానుకూలమైనటువంటి రావటం. ఇక ఎడ్యుకేషనల్ హబ్గా రాజధానిలో ప్రతిష్టాత్మకమైన XLRI ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే విధంగా వారితో చర్చలు జరిపి వారిని ముందుకు తీసుకొచ్చి XLRI ఇన్స్టిట్యూషన్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం. అట్లాగే పలాసాకి సంబంధించినటువంటి సాగునీరు లేనటువంటి దాన్ని మొన్న వెళ్ళినప్పుడు వారికి అందరికీ కూడా ఆ నీరు తీసుకొచ్చేదానికి వాళ్ళందరితో చర్చలు జరిపి అది ముందుకు తీసుకెళ్ళటం. ఇక అదేవిధంగా పిఠాపురానికి పురుషోత్తపట్నానికి మంచినీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి వారు ఏదైతే గతంలో మాట చెప్పారో అందుకు అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం. ఇక తర్వాత సత్వర పరిష్కారం కింద ఒక్క వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగుల విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా లోకేష్ గారు, అది చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారికి వచ్చింది, దాన్ని నమ్మటే సీఎం గారికి తెలియజేయటం, వాళ్ళు వెంటనే యాక్షన్లో దిగటం చేసినటువంటి పరిస్థితి. 28 విద్యార్థులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఉచితంగా పుస్తకాలు ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయటం. అదేవిధంగా బెజవాడ తూర్పు బైపాసు పలు గ్రీన్ ఫీల్డ్ హైవేలకు కేంద్రం అనుమతి. మొన్న ఏదైతే అమరావతి రింగరోడ్డుతో పాటు విజయవాడ తూర్పు బైపాసు పలు గ్రీన్ ఫీల్డ్ హైవేలకు కేంద్రం అనుమతి తెలిపే విధంగా వాటితో చర్చలు జరపటం. రైతు బజార్లలో తక్కువ రేట్లకు బియ్యం కందిపప్పు వచ్చే విధంగా దానికి నిర్ణయం తీసుకోవటం. ఢిల్లీ టూర్ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని లేదా అమిత్ షా గారితో పాటు 10 మంది కేంద్ర మంత్రులను కలవటం, వాళ్ళందరితోటి రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులని, రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని తక్షణం మాకు సహాయం చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా అన్యాయానికి గురైందనే విధంగా చెప్పటం. ఇక తెలంగాణ టూర్, తెలంగాణలో విభజన హామీల కోసం రేవంత్ రెడ్డి గారితో సమావేశం అవటం, రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరపటం, చర్చలు జరిపి దానికోసం కొన్ని 2 కమిటీలను వేయటం, ఆ 2 కమిటీల ద్వారా వాటన్నిటినీ కూడా తక్షణం పరిష్కరించే దిశగా అడుగులు వేద్దామనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది ఈ 30 రోజుల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఒక 30 డేస్ టైంలో 30 రోజుల వ్యవధిలో ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంత వేగంగా, ఇంత శరవేగంగా ఆయన లక్ష్యాలను అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి అంటే అది ప్రజలు కోరుకున్నటువంటిది, ప్రజలు ఆశించినటువంటిది, ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి
అనేటువంటి దాంతో వాళ్ళు ఏదైతే భావించారో ఆ లక్ష్యాలను అయితే అధిగమిస్తూ ఉన్నారు. ఇక పొలిటికల్గా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కొద్దిగా అంటే కొంచెం కొద్ది మందికి మాత్రం కొంత అసంతృప్తి మొదలవుతూ ఉంది, ఇంకా కాలేదు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచన ఏంటంటే 4 రోజులు అవుతుంది, త్వరగా నామినేటెడ్ పోస్టులు కంప్లీట్ చేస్తే బాగుంటుంది, త్వరగా ఏదైతే పార్టీకి సంబంధించిన పదవులు ఉంటాయో, ప్రభుత్వానికి సంబంధించిన పదవులు ఉంటాయో వాటన్నిటిని కూడా తక్షణం కంప్లీట్ చేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తే, మమ్మల్ని కూడా ఏదైతే అభివృద్ధిలోకి మమ్మల్ని కూడా తీసుకొని వెళితే మేము కూడా తలా ఒక చెయ్యి వేస్తాము, మేము కూడా పనిలో నిమగ్నం అవుతాము, మేము కూడా వాటి దిశగా అడుగులు వేస్తాము అనేటువంటిది పార్టీలో కొంత అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనకపడ్డారా అన్నటువంటిది కూడా అభిప్రాయాలు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా నేను మారాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కనుక ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే గతంలో ఆయనకి ఎంత అన్యాయం చేసినా కానీ పట్టించుకోకుండా వాళ్ళ విషయంలో సానుకూలతతో ఉండేటువంటి వాళ్ళు, కానీ సరే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఉండేటువంటిది. కానీ ఇప్పుడు మాత్రం ఎంతైనా కానీ కొంత ఆ విషయంలో బ్రేక్ పడింది. ఆ విషయంలో కొంత ఎంతైనా కానీ ఇప్పుడు గతంలో చూస్తే సీతారామయ్య గారు 3 సార్లు కలవటానికి వచ్చారు, ఆయనకు అవకాశం ఇవ్వలేదు. శ్రీలక్ష్మి వచ్చినటువంటి పరిస్థితి, చాలామంది అధికారులు కలవటానికి వచ్చారు, వాళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వనటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టారు. ఎవరైతే మరీ తీవ్రమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు చేశారో, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పోకుండా నిరోధించడంలో పాత్రలు పోషించారు, వాళ్ళందరికీ కూడా బ్రేక్ పడినటువంటి పరిస్థితి. ఇక వారికి సంబంధించినటువంటి అంశం అలా ఉంటే, ఇక ఎవరైతే గతంలో టీటీడీని అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డారో ధర్మారెడ్డి గారి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాడులకు పాల్పడ్డారో ప్రభుత్వం ద్వారా ఆ బెయిల్ అపోజ్ చేస్తున్నారో ఆయన జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, మరి కొంతమంది మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో వాటి విషయంలో కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళు కూడా యాంటిసిపేటరీ బెయిల్కి వేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినటువంటి కేసులో వాటిలో కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకున్నారు. ఇట్లాగా వీళ్ళందరూ ఎవరైతే అత్యంత దురాగతంగా, ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద చర్యలు అనేటువంటివి 1 by 1 జరుగుతూ ఉన్నాయి. ఒక నెలలో ఒక మనిషి ఎంత పని చేయగలుగుతాడు, ఒక మనిషి ఎంత ఆలోచన చేయగలుగుతాడు, అదేమంటే ఒక విమర్శించడం చంద్రబాబు నాయుడు గారిని తేలిక అనేటువంటి అభిప్రాయంతో మేము తెలుగుదేశానికి పనిచేసాము, మేము విమర్శిస్తాము, లేదా మేము వాళ్ళు అది చేసాము, మేము విమర్శిస్తాం. విమర్శించేటువంటి రైట్ అందరికీ ఉంటుంది. కానీ ఒక మనిషి యొక్క లక్ష్యాలు ఒక్కొక్క లక్ష్యాలు వేరుగా ఉండొచ్చు. ఒక్కొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ప్రజలు గెలిపించారని అంటే దాంట్లో ఆయన యొక్క గతంలో ఆయన పనితనం, ఆయన అభివృద్ధి, ఆయన విజన్ ఎలా ఉంటుందో చూశారు. కాబట్టి మళ్ళీ అలాంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మెజారిటీ కామన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా అటువైపు అడుగులు వేసి ఉంటారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరి చూడాలి, దీంట్లో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీకి సంబంధించిన పదవులు లేదా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు లేదా పోస్టింగ్లు తొందరగా క్రియేట్ చేయడం లేదా ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, వీటన్నిటి విషయంలో ఒక అడుగు వెనకబడ్డారు. మిగిలినటువంటి అభివృద్ధి విషయంలో మాత్రం 100 అడుగులు ముందుకు వెళ్ళున్నారు. 100 అడుగులు ముందుకు వెళ్ళున్నారు. 100 అడుగులు ఆయన రీచ్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది. సరే, ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి, చాలా చర్చించవచ్చు. చాలా అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన రోజు ఇప్పటికీ 18 గంటలు పనిచేస్తున్నారు. మరి 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి గురించి ఒకరోజు 18 గంటలు పనిచేస్తున్నారు. మనం ఒక రోజులో ఒక షోలో ఒక అరగంట మాట్లాడో లేక 20 నిమిషాలు మాట్లాడో మొత్తం చెప్పాలి అని అంటే అది సాధ్యం కాదు. ఎందుకనంటే అట్లాంటివి ఎన్నో ఉంటాయి. మెటెక్ జోన్ CEO ఒక మాట చెప్పారు, ఆ రోజు ఇక్కడ మాకు పిన్ కోడ్ లేదు, కేబుల్ కనెక్షన్ లేదు, ఎటువంటి మాకు అసలు ఏమీ లేదు, కానీ మీరు 10 నిమిషాలు టైం ఇచ్చి మేము ఇక్కడ ఏర్పాటు చేయండి నేను ఉన్నానన్నారు. ఈరోజు అది 10,000 కోట్ల ఆస్తి అయిపోయింది. ఇక్కడ దేశంలో కావాల్సినటువంటి ఒక హెల్త్ కావాల్సిన మెడికల్ హబ్ని క్రియేట్ చేసి సర్వీస్ చేయగలుగుతున్నాం. ఇది మీరు ఇచ్చినటువంటి ఒక సృష్టించినటువంటి సంపద ఇది అని చెప్పిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అంటే అంతటి ఒక దిక్సూచితో ఆయన పరిగెత్తేటువంటి వ్యక్తి. కాకపోతే అందరూ కోరుకునేది ఏంటంటే పార్టీ వైపు కూడా రేపు వెళ్తున్నాడు పార్టీ కార్యాలయానికి అంటే పార్టీలో ఎవరైతే జిల్లాల్లో నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారితో చాలామంది ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఆస్తులు తగలబెట్టుకొని ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక రకాలైనటువంటి అవమానాలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారో ముందు అందరికీ ఒక్కసారిగా న్యాయం చేయలేము, ఏది కూడా సాధ్యం కాదు.
ముందు ఏదైతే ఉన్నటువంటి పదవులు ఉన్నాయో వాటన్నిటిని కనుక ఫుల్ఫిల్ చేసి కంప్లీట్ చేసి వేసేయగలిగితే వాళ్ళందరూ కూడా ఒక యాక్షన్ మోడ్లోకి వస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి బలం అవుతుంది, ప్రభుత్వానికి కావాల్సినటువంటి బలం కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దాన్ని గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఇక ఇది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అంశం. 30 రోజుల్లో సాధించినటువంటి ఒక ప్రగతి కావచ్చు. ప్రజల వైపు నుంచి 100కు 100% మార్కులు వేయించుకున్నారు. పార్టీ వైపు నుంచి మాత్రం మార్కులు అదే వేయించుకున్నారు, కానీ ఒక అడుగు వెనకబడ్డారు. ఇక ఎవరైతే మారాను అని చెప్పిన అధికారుల విషయంలో ఆయన మార్పు కొంత కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.